టిట్టు ముద్దుగుమ్మ మెహ్రీన్ పిర్జాదా మీడియా సంస్థలపై సీరియస్ అయింది. తనకు పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్ అయ్యానంటూ ఎవరికి నచ్చిన విధంగా వారు ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారని మండిపడింది. రీసెంట్ గా లేడీస్ ఎగ్ ఫ్రీజింగ్ గురించి వివరిస్తూ తన ఇన్స్టా అకౌంట్ లో ఓ పోస్ట్ చేసింది. అయితే ఈ వీడియోను కొన్ని పత్రికలు, న్యూస్ ఛానళ్లు, వెబ్సైట్లలో మరో అర్థం వచ్చేలా రాస్తున్నారని, తన క్యారెక్టర్ ను బ్యాడ్ చేస్తున్నారని చెప్పింది. తనపై పబ్లిక్ లో బ్యాడ్ ఇంప్రెషన్ క్రియేట్ చేస్తున్నారని, ఇదే మాత్రం మంచి పద్ధతి కాదని తెలిపింది. ఇలా చేసిన ప్రతి ఒక్క మీడియా సంస్థ బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని, లేకుంటే లీగల్ చర్యలు తీసుకుంటారని హెచ్చరించింది. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో తెగ హాట్ టాపిక్ గా మారింది. ఎగ్ ఫ్రీజింగ్ అనేది చాలా సున్నితమైన అంశమని, అందుకే తను ముందుకొచ్చి ఆ విషయంపై మహిళల్లో అవేర్నెస్ కల్పించేందుకు తన వంతు ప్రయత్నం చేశానని మెహ్రీన్ అన్నారు. ఎగ్ ఫ్రీజింగ్ చేయడానికి మహిళలు గర్భం దాల్చాల్సిన అవసరం లేదని అన్నారు. అప్పుడే పిల్లలను వద్దనుకునే కపుల్స్ కు ఈ ఎగ్ ఫ్రీజింగ్ పద్ధతి చాలా ఉపయోగపడుతుందని చెప్పింది. ఇవేవీ తెలియకుండానే తను చేసిన వీడియోని చాలా మీడియా సంస్థలు హాఫ్ నాలెడ్జ్ తో మరో విధంగా తమ వార్తా పత్రికల్లో, ఛానల్స్ లో ప్రెజెంట్ చేశారని మెహ్రీన్ చెప్పుకొచ్చింది. పైగా తాను పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్ అయ్యానంటూ తెగ ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి న్యూస్ రాసేవారికి, ఆయా సంస్థలకు తమ వృత్తిపై ఎంతో నిబద్ధత ఉండాలని, ప్రజలకు తప్పుడు సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లో చేరవయ్యొద్దని మెహ్రీన్ తెలిపింది. తనపై ఫేక్ న్యూస్ ప్రచారం చేసిన వారు వెంటనే బహిరంగంగా క్షమాపణలు చెప్పి ఆ పోస్టులను రిమూవ్ చేయాలని డిమాండ్ చేసింది. వీలైనంత త్వరలో వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని మెహ్రీన్ హెచ్చరించింది.